42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టాలని నేడు బీసీ ఆక్రోశ సభ కామారెడ్డి భారీ బహిరంగ సభకు బయలుదేరిన ఎల్బీ నగర్ బీసీ సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీసీ బిల్లును మద్దతిచ్చిన అన్ని పార్టీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని ఇంకొన్ని ప్రాంతీయ జాతీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం పెట్టి బీసీ రిజర్వేషన్ బిల్లును ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. పార్లమెంట్ ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో తెలంగాణ 42% రిజర్వేషన్ బిల్లును చేర్చడం ద్వారా రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. రానున్న రోజుల్లో బీసీలు అది రాజ్యాధికారమని అన్నారు. ఆలేటి శ్రీనివాస్ గౌడ్, చామగురు రాజు, కేవి గౌడ్ నేత, పెద్ది జగదీష్, పాలకురి అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో ఇస్తారని, ఇదే కాకుండా ఎన్నో బీసీలకు హామీలు ఇచ్చి మోసం చేసి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మరి ఆ హామీలను నెరవేర్చలేదు. దానికి ఎన్నో విన్నపాలు బీసీ సంఘాలు, బీసీ విద్యార్థులు, బీసీ మేధావులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకదాని మీద ఒకటి బీసీ వాళ్ళని వంచన చేస్తుంది. కానీ ఈ రోజు బీసీ ఆక్రోశ సభ ద్వారా మేము ఒక హెచ్చరిక చేయబోతున్నాం. ఇక నుండి మీ నుండి మేము రిజర్వేషన్లు అడుకోము. మీకే మేము మీ జనాభా ఎంత ఉందో అంతవరకే మీ రిజర్వేషన్ ఇస్తామని మేము మిమ్మల్ని మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మరి హెచ్చరిక చేయబోతున్నామని మేము కోరుకుంటున్నాను. ఈ సభకు వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి అట్లే మీడియా మిత్రులకి, బీసీ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే బీసీ ఆక్రోశ సభ ఉన్నదో జెండా రాజకీయాలలో 42% రిజర్వేషన్ కామారెడ్డిలో భారీ బహిరంగ సభని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ భారీ బహిరంగ సభకు ఎల్బీ నగర్ నుంచి చాలా మంది పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నుంచి చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని నిరసిస్తూ, ఎందుకంటే 9వ షెడ్యూల్లో చేర్చకుండా రిజర్వేషన్ల సాధన అనేది సాధ్యమైందంటే కాదు. కాబట్టి వాళ్ళ బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, టిఆర్ఎస్ గాని ప్రధాన పార్టీలు దోబూచులాడుతూ ఇస్తున్నామన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ, మద్దతు తెలుపుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ దూరం చేసినటువంటి స్థితి వల్ల మనకు కనబడుతుంది. కాబట్టి ప్రధాన పార్టీల వైఖరి నిరసిస్తూ ప్రజల ముందు నిలబెట్టే విధంగా మన ఇవాళ కామారెడ్డిలో ఆక్రోశ సభ పేరుతోని బీసీలందరూ కూడా సమైక్యంగా పోరాడడానికి ఇలా ముందుకెళ్తున్న సందర్భం ఇలా మనకు కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా కామారెడ్డికి తరలి వచ్చి ఈ సభని సక్సెస్ చేసి 9వ షెడ్యూల్ మాత్రమే న్యాయం చేయగలుగుతుంది. వాళ్ళ ఈడబ్ల్యూఎస్ అనేది ఎలాంటి పోరాటాలు, ఆరాటాలు లేకుండానే మీరు 10 రోజులలో అమలు చేసుకున్నారు. మా యొక్క రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని దీని ఎన్నికల ఎజెండా కాకుండా బడుగు బలహీన వర్గాల ఎజెండాగా భావించి తక్షణమే 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడంలో భాగంగా ఇవాళ కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. అందరు తరలివలసిందిగా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో కామారెడ్డిలో అత్యధిక సంఖ్యలో మహాసభ జరుగుతుంది. మరి వేలాది మందిగా మన ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తరలించబడుతుంది. అది బీసీ కులాల సామాజిక ఆధ్వర్యంలో మేము కూడా బయలుదేరుతున్నాం. నేను బొమ్మ రఘురాం నేత, మరి మా పెద్ది జగదీష్ ఆధ్వర్యంలో బీసీ కులాల సామాజిక ఆధ్వర్యాన బయలుదేరుతున్నాం. అలాగే కామారెడ్డి సభని విజయవంతం చేయాలని ఇవాళ తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యమకారుల ఫోరం నుంచి కూడా బయలుదేరుతున్నారు. ఇక్కడ నుంచి బీసీ ఉద్యమకారులు, ఎల్బీ నగర్ అంటేనే బీసీ ఉద్యమకారులు, మరి ఎల్బీ నగర్ అంటేనే తెలంగాణ ఉద్యమకారులు. కాబట్టి ఇక్కడి నుంచే మరి అత్యధిక సంఖ్యలో వెళ్తున్నాం కామారెడ్డిలో దిగ్విజయం చేయడానికి. మరి ఇది కామారెడ్డి సభ అత్యధికంగా రేపు మరి ఇవాళ సభ జరుగుతుంది. ఆ దిక్సూచి మరి చిరంజీవి సార్ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున మరి బయలుదేరారు. వివిధ మండలాల నుంచి 33 జిల్లాల నుండి కామారెడ్డికి బయలుదేరుతున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మరి ఈ సభని రేపు
విచ్ఛిన్నం చేయడానికి ఎంతో కుట్ర పంతున్నారు. కాబట్టి అది కాకుండా మేము జాగ్రత్తగా మా సమన్వయంతో మేము పోతూ ఉన్నాం. మరి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మరి డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కానీ, అధికార పార్టీ వాళ్ళు కానీ మనం విన్నవించుకుంటాం. మేము సైలెంట్ గా చేసుకుంటున్నాం. మీరు మా సైలెంట్ గా ఉండండి. రేపు రాబోయేది మా బీసీ రాజ్యమే కాబట్టి మేము శాంతియుతంగా పోతాం. మాకు అనుకూలించి మాకు సహకరించాలని కోరుతున్నాం. ఎన్నటికైనా ఎప్పటికైనా మీకు మేము ఇచ్చే వాళ్ళమే అవుతుంది కానీ 70 సంవత్సరాలు మీరు చెప్పినట్టు మేము విన్నాం, మీరు చెప్పినట్టు మేము చేశాం. కాబట్టి మీకు ఎన్ని రకాల రాజభోగాలు మేము కష్టపడి మేము రాసిచ్చిన స్క్రిప్ట్ తోని, మేము రాసిచ్చిన పాటలతో పాటలు పాడి ఆటలు ఆడి అన్ని మీకు భోగాలు ఇచ్చాం. కాబట్టి ఇక మీరు మీ వాటకు మీకు మేము ఇస్తాం. మీరు సైలెంట్ గా ఉండి మీ వాటను మీరు తీసుకోండి. మరి రాకపోతే మీ వాట కూడా రాకుండా మా ఉద్యమకారులు మీ ఇళ్ల దగ్గర వచ్చి ధర్నాలు చేస్తారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అందరికీ బీసీ ఉద్యమ నాయకులకు చెప్తా ఉన్నాం. బీసీ ఇతర పార్టీలో ఉన్న నాయకులకు కూడా ద్రోహం చేసుకోకండి. మీరు పార్టీ చెప్పిన లైన్ లోకి నడవకండి. అది మా రాజ్యం వస్తుంది, మేము వస్తున్నామని చెప్పి గట్టిగా నినాదించి పార్టీలలో కూడా మీరు చర్చ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పార్టీలు మరి మనకు రావు. మన పార్టీనే మనం చేసుకోవాలి, మన ఇల్లునే మనం చక్కదిద్దుకోవాలి. మన ఇల్లు చక్కదిద్దకుండా అవతల వాళ్ళు చక్కదిద్దితే ఇది పద్ధతి కాదు. వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులారా ఖబర్దార్, మేము చెప్తా ఉన్నాం. మనమంతా ఒక్కడిగా అయిదాం, ఒకే వేదిక పంచుకుందాం. మన వాటా మన కులాల వారిగా మనకు వస్తాయి కాబట్టి మన కులాల వారిగా ఎట్లా వస్తే అట్లా పంచుకుందాం. మనకేది లేదు కానీ మనంత కులాలని మన తగులు అదంతా పెట్టి వారి కొట్లాటలు పెట్టి వాళ్ళు చిచ్చులు పెడతా ఉంటారు. కానీ కులాల వారిగా మనం విభజించద్దు. నేను బీసీని అనే చెప్పాలి. మీ ఇంటి వరకే కులం, గడప దాటితే బీసీలం అనే నినాదం రావాలి. జై బీసీ, జై జై.